हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मोहिनी मुरली व्लॉग्स अंडी ఈ వీడియోలో స్టార్ నెక్ కి ఎలాంటి థ్రెడ్ యూస్ చేయకుండా ఎలాంటి సింగిల్ పాదంతో పని లేకుండా పైపింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి। చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వస్తుంది। మూలల్లో కూడా ఎక్కడ లూస్ అనేది రాకుండా ఫస్ట్ అయితే స్టార్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము। షోల్డర్ వచ్చి 5.5 ఇంచెస్ అండి। అలాగే చంక డౌన్ కోసం కూడా 5.5 ఇంచెస్ తీసుకున్నాను। పై వైపున నెక్ విడ్త్ 2.2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నానండి। ఇప్పుడు నెక్ హైట్ మార్కింగ్ చేసుకుందాము। నెక్ హైట్ వచ్చి 10 ఇంచెస్। ఇదే 10 ఇంచెస్ ని అట్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసుకొని కింది వైపు నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। కింది వైపు నెక్ విడ్త్ అనేది నేను 3 ఇంచెస్ కి తీసుకున్నానండి। మనము పై వైపుని తీసుకున్న దానికన్నా ఒక 1 ఇంచ్ గాని లేకపోతే హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కూడా తీసుకోవాలండి స్టార్ నెక్ కి। అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది। చూడండి ఇప్పుడు స్టార్ నెక్ డ్రా చేసుకోవడానికి ఈ ఎడ్జ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ గాని మార్కింగ్ చేసుకొని స్టార్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి। నేనైతే 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఈ నెక్ లైన్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి। ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటే మనకి స్టార్ నెక్ షేప్ అనేది నీట్ గా వస్తుంది చూడడానికి। ఇలా స్టార్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి। ఇప్పుడు పై వైపును కూడా స్ట్రైట్ గా ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ స్టార్ నెక్ అనేది ఇలా స్ట్రైట్ గా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కొంచెం వంపుగా అయినా కట్ చేసుకోవచ్చు అండి। ఇలా వంపుగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను నేను। మీకు కావాలంటే స్ట్రైట్ గా అయినా సరే కట్ చేసుకోవచ్చు అండి। ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా నీట్ గా కట్ చేసుకోవాలండి। చూడండి కట్ చేసిన తర్వాత మనకి షేప్ అనేది ఇలా వస్తుంది। ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, మెయిన్ పీస్ ని కూడా లైనింగ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది చుట్టూ ఎక్స్ట్రాగా ఉండేలాగా కట్ చేసుకొని మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని ఇలా ప్లేస్ చేసి నెక్ అనేది కదలకుండా ఉండడానికి ఇలా పిన్స్ అనేది పెట్టుకోవాలండి। మీరు కదలకుండా స్టిచ్ చేసుకోగలిగితే పిన్స్ లేకుండా కూడా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు। ఇప్పుడు పిన్స్ అన్ని పెట్టిన తర్వాత నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలి। మెయిన్ పీస్ రైట్ సైడ్ మాత్రమే లైనింగ్ ని పెట్టి స్టిచ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం దీన్ని రివర్స్ చేసుకోవాల్సి వస్తుంది। చూడండి ఆ కార్నర్ లో మూల దగ్గర షేప్ అనేది తిరిగే దగ్గర సూదిని ఇలా దింపి మనము కుట్టు అనేది వేసుకుంటూ రావాలి, అప్పుడే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి। మనకి కార్నర్స్ తిరిగే దగ్గర ప్రతి దగ్గర కూడా సూదిని కిందకి దింపి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి। నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత మనం పెట్టుకున్న పిన్స్ అన్నీ కూడా నీట్ గా రిమూవ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి। నెక్ మిడిల్ లో ఉన్న మెయిన్ పీస్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్ లో ఇలా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి। ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ ని ఎడ్జ్న స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి। మనం కుట్టుకున్న ఖర్చు అనేది లైనింగ్ వైపుకి వచ్చేలాగా పెట్టి లైనింగ్ చివరన స్టిచ్ అనేది వేసుకోవాలండి। ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టిచ్ అనేది మెయిన్ పీస్ పైన పడకుండా లైనింగ్ పైనే స్టిచ్ అనేది పడేలాగా వేసుకుంటూ రావాలి। ఇలా చుట్టూ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ని వెనక్కి మళ్ళించి మెయిన్ పీస్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి। ఈ పైకుట్టు అనేది ఎంత ఎడ్జ్న వీలైతే అంత ఎడ్జ్న వేసుకోవాలండి। మనం అప్పుడే పైపింగ్ చేసుకునేటప్పుడు పైపింగ్ అనేది ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది। మనం వేసుకునే ఈ స్టిచ్ని బట్టి పైపింగ్ అనేది నీట్గా చేసుకోవచ్చండి। చూడండి ఇప్పుడు కార్నర్స్ తిరిగే దగ్గర కూడా ఇలా సూదిని కిందికి దింపి నెక్ చుట్టూ కూడా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి। ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు వెనక్కి తిప్పి లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకోవాలండి। ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా లైనింగ్ ని నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి। ఇలా లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ ఏదన్నా ఉంటే కట్ చేసుకోవాలి నీట్ గా। ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి స్టార్ నెక్ రివర్స్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది। ఇప్పుడు పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది 1.25 ఇంచ్ అనేది తీసుకున్నానండి। ఈ క్లాత్ అనేది క్రాస్ గా కట్ చేసుకోవాలి।
మనకి పైపింగ్ చేసుకోవడానికి క్లాత్ క్రాస్గా ఉన్నట్లయితేనే పైపింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందండి. ఇలా తీసుకున్న 1.25 ఇంచు క్లాత్ని ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి. పైపింగ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని మన పైపింగ్ క్లాత్ రైట్ సైడ్ అనేది పై వైపుకి, రాంగ్ సైడ్ అనేది లోపల వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి. మన బ్లౌజ్ రైట్ సైడ్, పైపింగ్ క్లాత్ రైట్ సైడ్ అనేది ఆపోజిట్గా పెట్టి బ్లౌజ్ క్లాత్ కన్నా పైపింగ్ క్లాత్ అనేది ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ముందుకు వచ్చేలాగా పెట్టి మనం పైకుట్టు వేసుకున్నాం కదా బ్లౌజ్కి, ఆ పైకుట్టు ఎడ్జ్నే స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలండి. మనకి పైపింగ్ సన్నగా రావాలి అంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న పైకుట్టు పైనే స్టిచ్ పడేలాగా రావాలి. మనం కొంచెం ఎక్కువగా స్టిచ్ చేసినట్లయితే పైపింగ్ కుట్టుకునేటప్పుడు లావుగా వస్తుందండి. మనం ఇక్కడ కార్నర్స్ తిరిగే దగ్గర కూడా కరెక్ట్గా మనము బ్లౌజ్ని ఏమీ కదిలించకుండా ఆ 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రాగానే వచ్చేలాగా పైపింగ్ క్లాత్కి పెట్టుకొని ఆ కార్నర్స్ తిరిగే దగ్గర మాత్రం సూదిని ఇలా కిందికి దింపి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఎంత వీలైతే అంత ఎడ్జ్న స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలండి. పైపింగ్ క్లాత్ మాత్రం మన బ్లౌజ్ క్లాత్ కన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వచ్చేలాగా పెట్టి కుట్టుకుంటూ రావాలి. సేమ్ ఇదేలాగా నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకొని రైట్ సైడ్కి ఆ కార్నర్స్ తిరిగే దగ్గర పైపింగ్ క్లాత్కి ఇలా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా 3 దగ్గరలా కూడా కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి థ్రెడ్తో పని లేకుండా పైపింగ్ అనేది చాలా సన్నగా స్టిచ్ చేసుకోవచ్చండి. పెద్ద మిషన్స్ ఉన్న వాళ్ళకి సింగిల్ పాదం పెట్టుకొని థ్రెడ్ పైపింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ చిన్న మిషన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇలా థ్రెడ్ పైపింగ్ లేకపోయినా కూడా సరే ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇది చిన్న మిషన్స్ యూస్ చేసుకునే వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా యూస్ అవుతుంది. చూడండి, కార్నర్స్ తిరిగే దగ్గర కూడా మనము సూదిని ఇలా కిందికి దింపి క్లాత్ని టైట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి పైపింగ్ అనేది కార్నర్స్లో లూస్ రాకుండా, ముడతలు రాకుండా వస్తుందండి. చూడండి, కార్నర్ తిరిగే దగ్గర సూదిని ఇలా కిందికి దింపి క్లాత్ని టైట్గా ఫోల్డింగ్ చేసుకొని నెక్ చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి. మనము కుట్టు అనేది ఎడ్జ్న వేసుకున్నట్లయితే పైపింగ్ క్లాత్ జాయిన్ చేసుకునేటప్పుడు పైపింగ్ కూడా చాలా సన్నగా వస్తుందండి. ఎలాంటి థ్రెడ్తో పని లేకుండా, సింగిల్ పాదంతో పని లేకుండా ఈజీగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో, మూలల్లో కూడా లూస్ అనేది రాకుండా నీట్గా. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ పైపింగ్ క్లాత్ అనేది పైవైపుకి రాకుండా ఉండాలంటే డబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అండి. చూడండి, ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. కార్నర్స్లో కూడా ఎక్కడ కూడా పైపింగ్ అనేది లూస్ రాకుండా. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.